ఓకే సార్. సో థర్డ్ పాయింట్ ఎక్సర్సైజ్, యాక్టివ్గా యాక్టివ్గా ఉండాలి. గాట్ ఇట్ సార్. ఫోర్త్ సూత్ర ఆఫ్ లైఫ్. తర్వాత నాలుగోది ఏమిటి, ఇదేమిటంటే చూస్ యువర్ హ్యాపీ ప్లేస్. అంటే ఏమిటి, మీరు అక్కడికెక్కడో గార్డెను లేకపోతే పార్కు అక్కడికి వెళ్ళి చెప్పిన ఇందాక సేమ్ సింగపూర్ వాళ్ళు చేసినట్టు మిరపకాయ బజ్జీ సెంటర్ దగ్గరికి వెళ్తే సైక్లింగ్ చేయండి. మిరపకాయ బజ్జీలో చాలా ఆయిల్ ఉంటుంది. లేదు ఇంకొకటి ఏదైతే సెపరేట్గా ఉండడం మాత్రం ప్రయత్నించకండి. లోన్లీనెస్. ఎవరైనా రూమ్మేట్ని పెట్టుకోండి. లోన్లీనెస్ గురించి మాట్లాడుతూ ఒక అమెరికా శాస్త్రవేత్త, అదే కాదు సర్జన్ జనరల్ అంటారు ఆయన, భారతదేశ సంతతి, లోన్లీగా ఉండే వ్యక్తుల వల్ల ఏంటంటే ఒక డజన్ సిగరెట్లు ఒక రోజు కాలిస్తే ఎంత ప్రమాదమో అంత ప్రమాదం అంటే లోన్లీగా ఉండి. ఇందాక చెప్పిన ఇంకొకటి ఏంటి, దగ్గర చుట్టాలకి బంధువులకి మనం సాయం చేస్తే, ఇది చాలా జాన్ హాప్కిన్స్ కాలేజీ నుంచి వచ్చినటువంటి స్టడీ. దాని వలన దగ్గర 15 సంవత్సరాలు ఇంకా హ్యాపీగా బతకొచ్చట. అద్భుతం. అలాగే మీరేమిటంటే ఎక్కడ ఆరోగ్యము, ఎక్కడ మనకి ఒక్కరే ఉన్నారనుకోండి, ఓ దగ్గరలో హాస్పిటల్ సౌకర్యం ఏదైనా వెళ్ళాలని చేయాలని. నేను మామూలుగా కొంచెం ఈ మొబైల్ వాడకానికి నేను వ్యతిరేకనైనా, ఈ చాటింగ్ గ్రూప్స్ ఏదైతే వాట్సాప్ గ్రూప్ కొంతవరకు దాని ఉపయోగకరం కూడా ఉంది. ఏదో మిత్రులతోని, పాత మిత్రులతోని, ఎవరో మా కాలేజీ వాళ్ళు లేదా ఎయిమ్స్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఒకప్పుడు ఎక్కడండి దొరికేవాళ్ళు. అంటే గెటింగ్ కనెక్టెడ్ టు కనెక్టెడ్ అంటే అలా కనెక్ట్ అవ్వడానికి ఫోన్ ని వాడుకోవచ్చు. ఇది ఒక సాధనం. అయితే కంటిన్యూస్గా కూర్చొని ప్యాసివ్ అది మాత్రం గాట్ ఇట్ సార్. దానివల్ల సో చూస్ యువర్ హ్యాపీ ప్లేస్, దట్స్ ద ఫోర్త్ సూత్ర ఆఫ్ లైఫ్. గాట్ ఇట్. రిలాక్సేషన్, అది ఫిఫ్త్ సూత్రానా సార్? అవునండి. రిలాక్స్ అంటే ఏమిటి, ఒక నిద్ర అన్నిటికంటే ముఖ్యమైన నిద్ర పెద్ద ఖర్చు ప్రీమియం అయిపోయింది. 7 నుంచి 8 గంటలు హాయిగా నిద్ర. సార్ మీరు నమ్మరు, 60 ఇయర్స్కో లేకపోతే 50 ఇయర్స్ దాటిన వాళ్ళు, పెద్దవాళ్ళు నిద్ర పట్టట్లేదు అని చెప్తే వినేవాళ్ళం. అసలు 30 ఏళ్ళ వాళ్ళకి, 25 ఏళ్ళ వాళ్ళకి కూడా నిద్ర లేదు ఈ రోజుల్లో. సరే కదండి, అదొక పెద్ద ప్రీమియం అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. అది కాస్ట్తో కూర్చొని వస్తువు. స్లీప్ సెల్స్ ఉన్నాయి సార్, స్లీప్ సెంటర్స్ ఉన్నాయి సార్ హైదరాబాద్ లో, బోల్డ్ మెట్రో సిటీస్ లో ఉన్నాయి. ఎందుకంటే నిద్ర అన్నది కారణం ఏంటంటే, పేదవాడైనా భాగ్యవంతుడైనా, ఏ జాతి వాడైనా, ఏ మతం వాడైనా భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరం. ఇప్పుడు మధ్యాహ్నం ఏదో పని చేస్తూ ఉంటాడు, ఏదో బండ మీద పడుకుంటాడండి, ఏం ఏసీ ఉంది, ఏం హంసతులికా తలుపు ఉందండి, ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరగదు. మరి అలాంటి నిద్ర రాకపోవడం ఏమిటి, మీరు ఏ టైంకి నిద్రపోతున్నారు? సృష్టికర్త తయారు చేసినప్పుడే మెదడులో మెలటోనిన్ అని ఒక హార్మోన్ తయారు చేశాడు, నిద్ర రావడానికి కార్యభూతమైనటువంటిది. ఇప్పుడు చీకటి పడిన తర్వాత దాని తాలూకా తయారీ మొదలవుతుందట, ఉత్పత్తి. ఓకే. రాత్రి 1 గంట 12 ప్రాంతంలో మ్యాక్సిమం పీక్ వస్తుంది. ఓకే. 4 గంటల నుంచి తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు చాలామంది వచ్చి నిద్ర నేను పడుకుంటాను డాక్టర్ గారు అని అంటే, ఎప్పుడు పడుకుంటావా అంటే 11 పడుకొని 7కి లేస్తానండి. ఎక్కడుందండి మెలటోనిన్? మెలటోనిన్ వెలుతురు వస్తే దాని సెక్రేషన్ ఆగిపోతుందండి, చీకట్లో వస్తుంది. ఓహో, అసలు వెలుతురు వస్తేనే బాడీలో దాని సెక్రేషన్ ఆగిపోతుంది. ఎప్పుడు సార్ దాని ప్రీమియం సెక్రేషన్? రాత్రి, మధ్యరాత్రి, అది కూడా చీకటి. ఇప్పుడు మీరు మొబైల్ వాడుతున్నారు, దాని బ్లూ లైట్ వస్తూ ఉంటుంది, దానివల్ల మన మెలటోనిన్ హాని జరుగుతూ ఉంటుంది. బ్లూ లైట్ కూడా మెలటోనిన్ సెక్రేషన్ కి హార్నెస్ అవుతుంది. ఏదైతే చెప్తామంటే, ఈ ఎలక్ట్రానిక్ పరికరాలు ఏవి కూడా నిద్ర పూసే సమయంలో కడు దూరంలో ఉండాలి. ఏదో మొబైల్లో మెసేజ్ వచ్చింది చూడడం, ఒక మెయిల్ చూడడం, దానికి ఆన్సర్ చేయడం, ఎట్లంటే నిద్ర పడుతుంది. సో నిద్ర అనేది 7 నుంచి 8 గంటలు. 7 నుంచి 8 గంటలు ఇవాళ రోజున సార్ అవసరం. అలా అయితేనే మీరు మెదడుకి ఏదైతే జరుగుతుందో ఏమిటంటే అమ్మ, మెదడు కూడా ఒక ముఖ్యమైన అవయవం. అది ఉదయం నుంచి సాయంకాలం వరకు 24/7 365 డేస్ ఇంకా పని చేస్తూనే ఉంటుంది కదండి. దానికి కూడా రెస్ట్ అవసరం కదా. ఏదైనా ఏజ్ గ్రూప్కి 7 నుంచి 8 గంటలు అవసరం అంటారా సార్? పిల్లలు అయితే ఇంకెక్కువ, 12 గంటలు అంటాం. చిన్నపిల్లలు పుట్టిన వాళ్ళు అప్పుడు 12-15 గంటలు పడుకుంటారు. వాళ్ళంతా పడుకునే ఉంటారు. తల్లిదండ్రులు వర్రీ అవుతుంటారు, అంటే పాలు ఇవ్వడానికి నిద్ర లేపాల్సి ఉంటుంది. అంటే 60-70 ఇయర్స్ వాళ్ళకి కూడా 7 to 8 hours ఇంపార్టెంట్ అంటారు. అవసరం. ఒక గంట మనం రాయితీ ఇచ్చినా కానీ, ఎందుకంటే ఆ సమయంలో కొంతవరకు నిద్ర సమయం తక్కువ అవుతుంది. కానీ ఎవరైతే ఇంతసేపు నిద్రపోగలిగితే వాళ్ళు అదృష్టవంతుల కింద. అదృష్టవంతులు సార్ నిజంగా. అదే కాకుండా ఆఫ్టర్నూన్ న్యాప్ అని ఉంటుందండి, మధ్యాహ్నం సియస్టా. అది కానీ ఒక 20 నిమిషాలు. మళ్ళీ దాంట్లో ఏమిటి, నిద్ర మంచం పడుపు మీద పడుకోకూడదు, కూర్చొని. అది 2:30-3 నుంచి మధ్యాహ్నం.
అదేం లెక్క సార్? అదంతే. ఎందుకంటే మరి దీని మీద పడుకున్నారనుకోండి, ఇంకా మరి లేవరు మీరు. 20 నిమిషాల తర్వాత ఎక్కువ గంట సేపు పడుకున్నారనుకోండి, ఈరోజు బాగుంది అనుకొని, మరి రాత్రి నిద్ర ఎలా వస్తుందండి? అంటే మధ్యాహ్నం పూట నాపు 20 to 30 minutes ఉండాలి అంతే. శాస్త్రం మీద దానే యాప్ అంటారు. అది చిన్న ఇది నిద్ర అనమాట. కళ్ళు మూసుకొని అలా పడుకోవడం, జస్ట్ ఒక చిన్న రెస్ట్ లాగా అంతే. అదే కాకుండా ఇంకా రిలాక్సేషన్ ప్లేస్ ఏదైతే ఈ స్పా అని మన ఇప్పుడు వచ్చింది ఈ మధ్యన, హైదరాబాద్లో కూడా చాలా చోట్ల ఉన్నాయి. వాటిని ఫిన్లాండ్లో ఒకటి ఏది హ్యాపీయెస్ట్ కంట్రీ ప్రపంచంలో ఏది తెలిసిన? ఫిన్లాండ్. బిందాస్ ఉంటారు వాళ్ళు. అంటే గత 7 సంవత్సరాల నుంచి ఆ దేశాన్ని కొట్టగలిగిన దేశం ఇంతవరకు లేదు. అమెరికా లేదు, సింగపూరు లేదు. అక్కడ ఏమిటంటే వీళ్ళందరూ ఇదే హ్యాపీ. ఎవరో చెప్పారు నాకు, ఇంక అక్కడ ఆ మధ్యన వెళ్ళి ఫిన్లాండ్ దర్శించిన వాళ్ళు, ఒక వస్తువే పోయిందనుకోండి ఎక్కడో పార్క్లో, మీరు నమ్ముతారట, ఎవరో వెతుకుని వచ్చి మీకు ఇస్తారట. అంత మంచి వాళ్ళు ఉంటారు అక్కడ. వాళ్ళు ఉన్నారు అక్కడ. అంటే అది ఆ దొంగిలింపడం అనేది చేయటం అలాంటి లేని అలవాట్లు ఆ దేశం తాలూకా భౌగోళిక పరిస్థితి అది. అందులో ఒక ముఖ్యమైన మాట సౌనా, అంటే టెంపరేచరు వెట్ టెంపరేచర్ని రెగ్యులేట్ చేసేటువంటి ఒక దాంట్లోకి ఈ యంగ్స్టర్స్ వీళ్ళందరూ సౌనాకి వెళ్తారట. దానివల్ల పూర్తిగా రిలాక్స్ అయిపోతారు. సరే, సౌనా అన్నది ఇక్కడ లేకపోయినా కానీ స్పా కల్చర్ నెమ్మదిగా అదే వచ్చింది. సోనా బాత్ అంటూ ఉంటారు కదా. సౌనా బాత్ అంటే అదే అక్కడ ఫిన్లాండ్లో ఆరిజిన్ అయింది. దానికి ఒక మంచి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోండి. మీరేదో సంగీత విద్వాంసులు లేకపోతే ఏదో ఇది ఇవ్వడానికి, ఏదో కచేరీ ఇవ్వడానికి కాదు. అది మీ మెదడుకు సానపడుతుంది. పజిల్స్ ఏమన్నా చేస్తూ ఉండండి. ఎక్కువ రీడింగ్ చేయండి. మొబైల్ తగ్గించండి, చదువుకోండి. ఆ అలవాటు రీడింగ్ హ్యాబిట్ మొదలుపెట్టండి. మళ్ళీ స్ట్రెస్ అన్నది తీసేయండి. అందుకనే ఇప్పుడు అందరికన్నా నేనేదో అంటాను, షుగర్ తక్కువ, ఎస్, లెస్ షుగర్, సాల్ట్ లెస్, స్ట్రెస్ లెస్. అట్లా ఇప్పుడు ఇన్ని అసలు చెప్పొచ్చు మనకు కావాలంటే. ఎక్సర్సైజ్, స్పోర్ట్స్, ఎస్, ఇవన్నీ చేస్తూ రిలాక్సేషన్ వస్తుంది కదా. సార్ నేను కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, మీరు డాక్టరు, ఎస్పెషలీ న్యూరో సర్జన్ కాబట్టి అడుగుతున్నాను సార్ ఈ పాయింట్. బుక్స్ చదవమంటున్నారు మీరు, బట్ చాలామందికి ఫోన్ చూస్తున్నాం అనుకోండి సార్, ఇట్లా స్క్రోల్ చేస్తూ ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత, సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదో ఒక సబ్జెక్ట్ నచ్చింది, మనం లైక్ చేసాము, షేర్ చేసాము. బికాస్ ఆఫ్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం ఏ టాపిక్ అయితే చూసి హ్యాపీ ఫీల్ అవుతున్నామో అవే వస్తూ ఉంటాయి మనకి ఫోన్లో కూడా. ఓకే, అవి చూస్తూ ఉండడం వల్ల ఇన్స్టెంట్గా మనకి తెలియని ఒక ప్లెజర్, ఒక తెలియని గ్రాటిఫికేషన్ వచ్చేస్తూ ఉంటుంది. అంటే మనం హ్యాపీ ఫీల్ అయిపోతున్నాం. మీరు ఇందాక చూస్ హ్యాపీ ప్లేస్ అన్నప్పుడు నాకు ఫోన్ చూస్తే హ్యాపీనెస్ వస్తుంది సార్. నాకే కాదు, హియర్ ఐ రిప్రజెంట్ ద సొసైటీ. ఇక్కడ ఇష్యూ వల్ల ఏమిటంటే ప్రతి ఏదైనా సాధనానికి కూడా దాని మంచి ఉంటుంది. ఒకటే ఆస్పెక్ట్ అది. రెండో ఆస్పెక్ట్ ఏమిటి, దానివల్ల మేము ఇద్దరికి చేట్ అవుతూ ఉంటుంది. అదే కాకుండా ఎవరితో మీరు కలవరు. మీరు ఆ కూపస్థ మండపం లాగా ఫోను అక్కడే కూర్చుంటారు. ఆ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్లో ఎడిక్షన్ ఉందంటున్నారా? అది ఎడిక్షన్. అది దీనివల్ల కూడా ఏమిటంటే అది లిమిట్గా మీరు చేయగలిగితే ఓకే, దానివల్ల కూడా దాని ఉపయోగం ఉంటుంది. సో ఒక రకమైన రిలాక్సేషన్. ఇప్పుడు రిలాక్సేషన్ అనేది మీకు ఏది రిలాక్సేషన్, ఇంకోరికి ఏది రిలాక్సేషన్ వేరే ఉండొచ్చు. గాట్ ఇట్. అది ఒక పద్ధతి. సో 5 అయిపోయినాయి. ఇంకా 6వది ఏమిటంటే సెన్స్ ఆఫ్ పర్పస్. ఇందాక మనం చెప్పుకున్నాం, సెన్స్ ఆఫ్ పర్పస్ ఇన్ లైఫ్. ఎస్, ఎవరికైనా తోడి వాళ్ళకి సాయం చేయాలి. అసలు నేను ఎందుకు ఇది న్యూరో సర్జన్ అయ్యాను, లేకపోతే ఇంకేదన్నా ఎందుకు చేశాను, ఎంతమందికి ఏం చేయాలి, ఇంకెన్నాళ్ళు చేస్తే దాని సంతోషం, ఆర్థికంగా మనకు వచ్చినటువంటి ఉపయోగం కన్నా ఆ సంతోషం మనసులో నిండుగా ఉండడం వల్ల ఆయు ప్రమాణాలు పెరగడానికి అవకాశం ఉంటుంది. సరే, చాలా మాట్లాడడం, చెప్పండి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ సార్? మీరు మీ సెన్స్ ఆఫ్ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి సార్? అదే, నేను న్యూరో సర్జన్గా, ఎందుకంటే నేను ఏ రోజు డాక్టర్ అవుతాను అనుకోలేదు. ఓకే, ఎక్కడో చిన్న మారుమూరు గ్రామంలో పుట్టిన నాకు అది చుట్టుపక్కల వాళ్ళని డాక్టర్ చదివితే ప్రజలకు సేవ చేయొచ్చు, దానివల్ల ఎంతోమందికి ఆరోగ్యం ప్రమాణాలు ఇవ్వడానికి మీకు అవకాశం ఉంటుందని ఎక్కడో చదివాను, విన్నాను. అప్పటి నుంచి నాకు ఎంతో ఉత్సుకత. ఆ తర్వాత న్యూరో సర్జన్ అన్నది నేను ఆరోగ్య రంగంలోనికి డాక్టర్గా అడుగుపెట్టిన మొట్టమొదటి డిపార్ట్మెంట్ న్యూరో సర్జరీ. అక్కడ ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన దగ్గర న్యూరో సర్జరీ ఎంత సీరియస్గా ఉన్న పేషెంట్లు కానీ మనం సరైన వైద్యం సక్రమంగా సరైన రీతిలో చేయగలిగితే వాళ్ళ తాలూకా రికవరీ ఎంత బాగుంటుందంటే అసలు మ్యాజికల్గా అనమాట. సో నేను కూడా న్యూరో సర్జన్ ఇంతమందికి చేయగలిగితే ఎంత బాగుంటుందో. సీరియస్ యాక్సిడెంట్ అయింది, ఒక బ్రెయిన్లో ట్యూమర్ వచ్చింది, బ్రెయిన్లో యాబ్సెస్ వచ్చింది,
చిన్నపిల్లలు పుట్టినప్పటి నుంచి 2 కాళ్ళు కదచ్చలేదు, బ్రెయిన్లో వాటర్ పెరిగింది, ఇలాంటివి ఎన్నో అంశాలు ఉన్నాయి. ఏదన్నా చేయగలిగి వాళ్ళ తర్వాత ఇప్పుడు మటుకు నేను 42 సంవత్సరాల నుంచి న్యూరో సర్జరీ ఎక్స్పీరియన్స్, హైదరాబాద్ నగరంలో 37. ఇప్పుడు 30 సంవత్సరాల క్రితం నేను ఆపరేట్ చేసిన పేషెంట్ వచ్చి, సార్ మీరు నాకు ఆపరేట్ చేశారు, నా భార్య నా పిల్లలను చూపిస్తుంటే ఎంత సంతోషం, దానికి ఎన్ని కోట్లు వస్తే దానికి సరిపోతుంది చెప్పండి. సో ఇది సెన్సార్ పర్పస్ అంటే. ఇప్పుడు ఒకళ్ళు వక్త లేకపోతే పొలిటీషియన్ ఏదైనా ఏ రంగంలోనే సాయం చేయొచ్చు సేవ, ఆ సెన్సార్ పర్పస్ ఉండాలి.